సన్రైజ్ ఏపీ సమ్మిట్ స్పెషల్ బులెటిన్. రెండు రోజుల విశాఖ సిఐఐ సదస్సులో తొలి రోజే అద్భుతమైన ఫలితాలు దక్కాయి. మొదటి రోజున 4.2 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు కుదరడం విశేషం. సదస్సు తొలి రోజు రిపోర్ట్ కార్డు ఏంటి, రెండో రోజు ఏం జరగనుందో తెలుసుకుందాం. విశాఖ భాగస్వామ్య సదస్సులో తొలి రోజే అద్భుతాలు జరిగాయని చెప్పాలి. దాదాపు 60 ఒప్పందాలు తొలి రోజున జరగ్గా వీటి మొత్తం విలువ 4.2 లక్షల కోట్ల రూపాయలు. ఈ ఒప్పందాల ద్వారా 5 లక్షల మందికి ఉపాధి దక్కనుంది. తొలి రోజు ఎంఓయూలు సైన్ చేసిన కంపెనీలో సియట్, డిక్సాన్ టెక్నాలజీస్, ఇండియన్ గ్లోబల్, ఆర్ఈసీ, నియోఫార్మా సహా పలు కంపెనీలు ఉన్నాయి. రెండో రోజున 585 ఒప్పందాలు కుదిరే అవకాశం ఉండగా వీటి విలువ 5.85 లక్షల కోట్లుగా సర్కారు అంచనా వేస్తోంది. వీటి ద్వారా 14,92,000 మందికి ఉపాధి అవకాశాలు దక్కనున్నాయని అంచనా. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తాను కష్టమనుకోకుండా దేశ విదేశాలు తిరగడము, మొన్నే దావోస్ పర్యటన అంత చలిలో కూడా -20 డిగ్రీ సెంటిగ్రేడ్ కూడా తిరగడము, ఆయన మీద నమ్మకము విశ్వాసంతో ఇవన్నీ రావడం జరిగింది. అన్నిటికంటే ఇంతవరకు చెప్పారు చాలా మంది, మొత్తం ప్రపంచమంతా భారతదేశం వైపు చూస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉండే అనుకూలమైన అంశాలు పెట్టుబడులు పెట్టడానికి వేరే ఇతర రాష్ట్రాలు లేవు. బికాస్ పాలసీలు యూనిక్, అన్పారలల్, ఇన్కంపారబుల్. ఈ దేశంలో ఉండే అన్ని రాష్ట్రాల్లో పాలసీలు తీసుకొని వాటిలో ఏవైతే మంచి ఉన్నాయో అన్ని తీసుకుని పొందుపరిచి ఐటీ పాలసీ కానీ, ఎలక్ట్రానిక్ పాలసీ కానీ, ఇండస్ట్రియల్ పాలసీ కానీ, ఐఓటీ పాలసీ కానీ మంచి పాలసీలు విత్ రాయితీలు ఇచ్చే పాలసీలు రావడము, సింగిల్ విండో సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేయడము, ల్యాండ్ బ్యాంక్ కావాల్సినంత ఉండడము, 24/7 పవర్ ఉండడము, అదే సమయం రిచ్ టాలెంట్ పూల్ ఉండడము. అంటే భారతదేశంలో ఏ రాష్ట్రం లేనంత యువత మేధా సంపత్తి ఇక్కడ ఎక్కువ ఉండడము. ఇంతకుముందు కూడా చెప్పారు, అన్ని మల్టీనేషనల్ కంపెనీస్ సిఇఓస్ అంతా ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అని. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు అన్ని రకాలుగా అనువైన రాష్ట్రమని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. విశాఖలో సిఐఐ సదస్సులో మాట్లాడిన చంద్రబాబు రానున్న కాలంలో ప్రపంచంలోనే 10 అగ్రగామి రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ చోటు సంపాదించుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సదస్సుని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రారంభించగా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, అశోక్ గజపతిరాజు, నిర్మలా సీతారామన్తో పాటు వ్యాపారవేత్తలు, డెలిగేట్లు హాజరయ్యారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రారంభించగా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, అశోక్ గజపతిరాజు, నిర్మలా సీతారామన్లతో పాటు దేశ విదేశాల నుంచి వ్యాపారవేత్తలు, డెలిగేట్స్ హాజరయ్యారు. ప్రపంచంలో ఏ దేశానికి లేని అనుకూలత ఆధార్ బేస్డ్ సిస్టంతో భారత్కి ఏర్పడిందని వివరించారు చంద్రబాబు. ఏపీ వృద్ధి రేటు దేశ జీడీపీ కంటే ఎక్కువగా నమోదైందన్నారు. గత ఏడాది రాష్ట్రంలో 927 ఎంఓయూలు కుదరగా ఈ ఏడాది 659 ఎంఓయూలు కుదిరినట్లు చెప్పారు చంద్రబాబు. ఈ ఒప్పందాల ద్వారా 2,82,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయన్నారు. రాష్ట్రం విడిపోయిన సందర్భంలో ఏపీకి అన్యాయం జరిగినా అతి తక్కువ కాలంలోనే వేగంగా వృద్ధి సాధించిందన్నారు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. And reaching and targeting that area where in less than 2.5 years the state can comfortably boast or claim to be the easiest place to do business in India. Our official rankings show that if you invest in Andhra Pradesh, it becomes the easiest place to do business in India. In a record time of 2.5 years, the central government has enabled a large number of central institutions to be set up in the state. Various promises were made, both in legislation and otherwise, and surely and steadily we are one after the other moving in the direction of fulfilling each one of them. సిఐఐ సన్రైజ్ ఏపీ సదస్సుకి హాజరైన మరో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రపంచమంతా భారత్ వైపు చూస్తుందన్నారు. ఏపీకి సమర్థవంతమైన ముఖ్యమంత్రి ఉన్నారన్న వెంకయ్య, మోడీ హయాంలో రాష్ట్రాల మధ్య అభివృద్ధి విషయంలో పోటీ ఏర్పడిందని చెప్పారు. Every state want to compete. You just have heard that the state of Andhra Pradesh under the able leadership of Chandrababu Naidu has crossed the double-digit growth. And the Prime Minister said here afterwards, no more red tape. There will be red carpet to whoever want to come and invest. There is a red carpet for everybody. It all depends on the leader, either at the center or the state. Why Andhra Pradesh is progressing? Because you have a chief minister here who is not only dynamic, who has a vision.
Mr. Chandrababu Naidu, I have been observing for years together. He's a worker, work. No work, that he has become unrestive. He want to work. Work is his work. That is how he was able to bring this state to this level in spite of certain drawbacks of the division of the state. సిఐఐ మొదటి రోజు పారిశ్రామికవేత్తలు కుమారమంగళం బిర్లా, భారత్ ఫోర్జ్ బాబా కళ్యాణి, అపోలో గ్రూప్ శోభనా కామినేని హాజరయ్యారు. అంచనాలకు మించి వచ్చిన డెలిగేట్లతో సదస్సు జరుగుతున్న ప్రాంగణం కిటకిటలాడింది. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ గా ఏపీని మార్చడమే తన లక్ష్యం అన్నారు చంద్రబాబు. గతేడాది $100 బిలియన్ జీడీపీని అందుకోగా 2022 నాటికి $270 బిలియన్ అందుకోవడమే లక్ష్యంగా చెప్పారు ఏపీ సీఎం. వార్షికంగా 12% క్రమానుగత వృద్ధి సాధించేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు చంద్రబాబు. As on today, 1 year, morning also I told you, 659 projects. We are able to launch it, cleared all these projects. 2,82,750 crores we are able to get investment. In this, we are going to create nearly employment generation, 4,16,000 employment we are going to create. So this is a very good achievement. With Pradhanji, I am very happy. This time, more investment is coming from you. I am very happy. Last time, 4,67,000. This year, it may double. I am very happy for that. Next year, as our Suresh Prabhu has rightly mentioned, big hall has to come. That's where I am thinking, I am also taking it as a challenge. I requested CAA now. Third investors meet also they have to conduct in Andhra Pradesh. CAA and Government of India and Government of Andhra Pradesh 3 years. And I told them I am assuring this area within 12 months time I want to construct best convention center in this area. That is what I am thinking. గత సంవత్సరంలో సంతకం చేసిన ఎంఓయూల్లో సుమారు 45% కార్యరూపం దాల్చాయని ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. మరే ఇతర రాష్ట్రాల్లోనూ ఈ స్థాయిలో ఎంఓయూలు కార్యరూపం దాల్చలేదని జయదేవ్ తెలిపారు. ఏపీని దేశంలోనే అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రయత్నిస్తామన్న గల్లా జయదేవ్తో మా బిజినెస్ ఎడిటర్ వసంత్ కుమార్ ఫేస్ టు ఫేస్. వ్యాపారవేత్తగా ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రానికి బెనిఫిట్ ఉంటుందనేది ఎవరూ కాదనలేము. కాకపోతే ఆ ప్రత్యేక హోదా లేకుండానే ఇంత ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడికి వస్తున్నాయంటే ప్రత్యేక హోదా కూడా వస్తే ఇంకా మరింత ఉధృతంగా పెట్టుబడులు వస్తాయన్న ఒక భావన కలుగుతుంది. అంటే ఇట్స్ స్పెషల్ స్టేటస్ అనేది ఇట్స్ అ మిస్యూజ్ టర్మ్ ఇఫ్ యూ ఆస్క్ మీ. ఎందుకంటే అందరికీ అర్థం కావడం లేదు అది ఏంటి, దాంట్లో ఏముందని. ఇప్పుడు సెంట్రలీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ పైన అడ్వాంటేజ్ వస్తుంది దానివల్ల, కానీ ఉద్యోగాలు వస్తున్నాయి అనేది అది కరెక్ట్ కాదు. అంటే ఇండస్ట్రీస్ వస్తాయి, ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఉంటాయి కాబట్టి అన్న ఒక ఉద్దేశం ఉంది. అది చెప్తున్నాను, ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇస్ నాట్ పార్ట్ ఆఫ్ స్పెషల్ స్టేటస్, ఇట్స్ ఎ సెపరేట్ సబ్జెక్ట్. ఇప్పుడు ఇఫ్ యూ టేక్ సమ్ ఆఫ్ ద స్టేట్స్ లైక్ ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, అవన్నీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ స్టేట్స్. But special category status is only applicable to centrally aided projects, where you get more grant and less loan. అది లేకపోతే ఎక్కువ లోన్ ఉంటుంది, తక్కువ గ్రాంట్ ఉంటుంది. బట్ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ అనేది ఇట్స్ ఎ డిఫరెంట్ సబ్జెక్ట్ ఆల్ టుగెదర్. సో ఫార్ దేవ్ గివెన్ అస్ సమ్ ఆల్రెడీ. యాక్సెలరేటెడ్ డిప్రిషియేషన్, ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ, పవర్ సబ్సిడీ, ఈ మూడు ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ అండ్ యాక్సెలరేటెడ్ డిప్రిషియేషన్ ఇస్ గివెన్ బై సెంట్రల్ గవర్నమెంట్. Because of that, ఇప్పుడు last year, if you compare entire India, maximum amount of foreign direct investment has come to Andhra Pradesh. More than Gujarat, more than Maharashtra, more than National Capital Region, more than Tamil Nadu. These are the states that normally get all the FDI. We've surpassed all of them, even Telangana for that matter. Economic benefits anni vallu manaki istunnaru. What we calculated as the benefit of special status is roughly about 2,000 crores per year benefit to the state. So the center is giving us that 2,000 crores additional benefit. అందుకని ఇప్పుడు మనం మొండిగా ఒకటే కావాలని కూర్చుని అది అర్థం చేసుకోకుండా అదే కావాలని కూర్చుంటే ఏమి రాదు మనకి. స్పెషల్ కేటగిరీ వస్తే ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే ఏదైనా వాదన ఏదైనా కనిపిస్తుందా మీకు? ఇప్పుడు వచ్చే ఇన్వెస్టర్స్ డోంట్ నో ద మీనింగ్ ఆఫ్ స్పెషల్ స్టేటస్. దే డోంట్ నో ఎనీథింగ్ లైక్ దట్. సో దే ఆర్ కమింగ్ టు ఆంధ్ర. ఇప్పుడు ఆంధ్రాకి వస్తున్నారంటే స్పెషల్ స్టేటస్ కావాలని రావడం లేదు, ఏది రావడం లేదు. ఇప్పుడు ఇచ్చిన ఇన్సెంటివ్స్ ఉన్నాయి,
ల్యాండ్ అవైలబిలిటీ ఉంది, తక్కువ రేట్లో వస్తూ ఉంది, లేబర్ అవైలబిలిటీ ఉంది, పవర్ అవైలబిలిటీ ఉంది, అండ్ లోయెస్ట్ రేట్ ఇన్ ద కంట్రీ, అండ్ 24/7 పవర్, గుడ్ గవర్నెన్స్, క్లీన్ గవర్నెన్స్, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మన స్టేట్కి వస్తున్నారు. సిఐఐ సదస్సు సందర్భంగా రాజకీయ కారణాలతో శాంతి భద్రతల సమస్య సృష్టించడం సబబు కాదని ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో సంబంధం లేకుండానే నిధుల వరద పారుతున్న విషయం గమనించాలని అంటున్న ఎంపీ రామ్మోహన్ నాయుడుతో బిజినెస్ హెడ్ వసంత్ ఫేస్ టు ఫేస్. ప్రత్యేక హోదా వస్తేనే మన రాష్ట్రానికి ఈ సమస్యలన్నీ తీరుతాయి, ఇక్కడికి పరిశ్రమలు వస్తాయి అన్న ప్రతిపక్షాల వాదన ఉంది. కానీ ఇక్కడ చూస్తే మనకు అటువంటి వాదనతో ఎవరు ఇక్కడికి రావట్లేదు. మీకు స్పెషల్ స్టేటస్ ఉన్నా లేకపోయినా మేము వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటున్నారు. ఇది కూడా ఆలోచించాల్సింది. ఇప్పుడు మనం స్పెషల్ స్టేటస్ అని అందరం కూడా ఫైట్ చేస్తున్నాం. స్పెషల్ స్టేటస్ తాలూకు ముఖ్య కారణం కూడా రాష్ట్రంలో యువత ఉన్నారు, యువతకు ఉద్యోగ అవకాశాలు కావాలనేదే మన తాలూకా ప్రత్యేకమైనటువంటి నిరసన యాక్టివిటీ కూడా. అటువంటిది ఇన్ని ఇన్వెస్ట్మెంట్స్ మనం పిలుస్తున్నాం, వీళ్ళు కూడా ఇన్వెస్ట్ చేయడానికి వస్తున్నారు. ఇన్వెస్ట్ చేసి వీళ్ళు ఒక్కలే కాదు కదా, మన రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు వీళ్ళు కూడా ఉద్యోగాలు ఇస్తారు. మరి దీనికి ఎందుకు సహకరించకూడదు? ఇక్కడికి వస్తున్న ప్రతిపాదనలో మీ ప్రాంతానికి సంబంధించి ఎటువంటి ప్రతిపాదనలు కనిపిస్తున్నాయి? ముఖ్యంగా మాకు చూసుకుంటే తీర ప్రాంతం ఎక్కువ, కోస్తాంధ్రలో తీర ప్రాంతానికి సంబంధించి మెరీన్ ఎకానమీ కానీ, అదే రకంగా ఫిషింగ్ సంబంధించి కానీ, ఇటువంటి యాక్టివిటీస్, అగ్రికల్చర్, ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి కానీ ఇటువంటివి ఏ వచ్చినా సరే ఖచ్చితంగా ఉత్తరాంధ్రని ఒక వేదికగా తీసుకొని ఇన్వెస్ట్మెంట్స్ అనేది తీసుకొని రావాలి. ఆ బాధ్యత ఈరోజు ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి మీద చాలా ఎక్కువగా ఉంటుంది. అదే మేము కూడా ప్రపోజ్ చేస్తున్నాం. స్థానిక ప్రజాప్రతినిధులుగా ఉత్తరాంధ్ర అనేది ఉమ్మడి రాష్ట్రంలో కూడా చాలా ఇగ్నోర్ అయి ఉంటుంది, చాలా నెగ్లెక్టెడ్గా, ఎంతో ఇన్వెస్ట్మెంట్ మా దగ్గర నుంచి రాకుండా పోయింది. ఈరోజు ఆ తాలూకా రూపురేఖలు మార్చడానికి ఖచ్చితంగా ఇటువంటి సమ్మిట్లు మనం ఆర్గనైజ్ చేసుకోవడమే కాకుండా ఉత్తరాంధ్రలోనే పెట్టుకున్నాం కాబట్టి మొట్టమొదటి ప్రాధాన్యత మన ప్రాంతానికి ఇవ్వాలి, అందులో శ్రీకాకుళం జిల్లాకి ఇవ్వాలి. అందులోనే అంటే ఏదో పెద్ద పెద్ద ఇండస్ట్రీలు ఊరికే తెచ్చేయమని కూడా కాదు, మాకు సంబంధించినటువంటివి, కోస్టల్కి సంబంధించినటువంటివి, మ్యానుఫ్యాక్చరింగ్, మంచి ఐటీఐ ఇలాంటి చేసినటువంటి యువకులు, హార్డ్ వర్కింగ్ యూత్ మా దగ్గర ఉన్నారు కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి, అగ్రికల్చర్ చాలామంది ఫార్మర్స్ ఉన్నారు, ఆ యాక్టివిటీస్కి మాకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఏపీలో పెట్టుబడులకు సిద్ధమై ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకుంటున్న ఎంటర్ప్రెన్యూర్ యార్లగడ్డ రత్నకుమార్ ఏమంటున్నారో చూద్దాం. 2.5 సంవత్సరాల క్రితం విజయవాడలో మా సంస్థను ప్రారంభించి ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్లో భాగంగా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్లో వై స్క్రీన్స్ అని విజయవాడ బస్ స్టాండ్లో ఫస్ట్ టైం ప్రయోగాత్మకంగా మేము ఒక ప్రాజెక్టును తీసుకురావడం జరిగింది. అది సక్సెస్ఫుల్గా లాంచ్ చేసినాక దాని గురించి మన పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, సోదర రాష్ట్రమైన తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక వాళ్ళు కూడా మమ్మల్ని పిలవడం జరిగింది. మేము ఇదే ప్రాజెక్ట్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండల హెడ్ క్వార్టర్స్లో ఒక మినీ వై స్క్రీన్స్ ట్రేడ్ డెవలప్మెంట్ సెంటర్స్ కింద, ఈచ్ ప్రాజెక్ట్ కాస్ట్ అబౌట్ 3.5 crores కింద 700 సెంటర్స్ని ఏర్పాటు చేయడానికి ముందుకు రావడం జరిగింది. దీంట్లో అంటే మొత్తం 2,150 కోట్ల ఇన్వెస్ట్మెంట్, దాదాపు 2,500 కోట్ల ఇన్వెస్ట్మెంట్ని. సో ఈ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? మేము కొంత అండ్ ఫ్రాంచైజీ కింద లోకల్ పార్ట్నర్స్గా కొంత, మేము టెక్నాలజీ జాయింట్ వెంచర్గా యూఎఫ్ఓ అనే సంస్థ సంప్రదింపులు జరగడం జరిగింది. వారే బాంబే సంస్థ వారే ముందుకు రావడం జరిగింది. అంటే మాకు ఇక్కడ స్పెషల్ స్టేటస్ కావాల్సిన అవకాశాలు ఏమి, మన అవరోధాలు ఏమీ కనిపించలేదు. స్పెషల్ స్టేటస్ కావాలి కానీ రావట్లేదు అనుకున్నాక మనకున్న పరిస్థితిని, ఈ క్రైసిస్ మేనేజ్మెంట్కి ఉన్న అవకాశాన్ని, ఆపర్చునిటీని, ఈ అవకాశాన్ని మార్చుకుని ఒక డైనమిజంతో, ఒక లీడర్షిప్ క్వాలిటీతో ఒక అతను, ఆయన ఎంతో కష్టపడి ఈ విజనరీగా ఇక్కడ ఇంతమంది ఈరోజు 3-4 వేల మంది ఇక్కడికి గ్యాదర్ అయ్యారంటే బికాస్ ఆఫ్ వన్ పర్సన్స్ ఇనిషియేటివ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 4.5 లక్షల కోట్లు వచ్చిందా, 6.5 లక్షల కోట్ల, 8.5 లక్షల కోట్ల, 10 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయా, ఎంఓయూలు అవుతున్నాయా, ఇవన్నీ గ్రౌండ్ అవుతున్నాయా, ఇదంతా ప్రచార ఆర్భాటం అనేది పక్కన పెడితే, ఇంతమంది ఇదివరకు ఎప్పుడూ లేనట్టు ఒక వ్యాపారవేత్త కానీ, ఒక విద్యావేత్త కానీ, ప్రతి ఒక్కరూ కూడా గ్లోబ్లో కానీ, నేషనల్లో కానీ, రాష్ట్ర స్థాయిలో కానీ ప్రతి ఒక్కరూ ఈ పార్ట్నర్షిప్ సమ్మిట్కి మనం అటెండ్ అయ్యి, మనం ఎందుకు ఉచిత చూపించకూడదు, మనం ఏదో ఒక ఆపర్చునిటీ మనకు దొరుకుతుంది కదా అనే ఒక క్లైమేట్ని తీసుకొచ్చారు. వై షుడ్ నాట్ టాక్ అబౌట్ దోస్, అంటే మనం ఇదంతా ఏదో విదేశీ వాళ్ళకి కాదు. ముఖ్యమంత్రి గారికి ఉన్న ఆలోచన ఏంటంటే విదేశీ పెట్టుబడులకి మన డొమెస్టిక్, మన స్వదేశీ పెట్టుబడులను కూడా కలిపి ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసి ఒక అండర్స్టాండింగ్లో, దట్ ఈస్ రియల్లీ వీ మస్ట్ ఆల్ థ్యాంక్ఫుల్ టు సిఏఏ. సిఏఏ ఇస్ ది, ఆ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడంలో సిఏఏ 100% సక్సెస్ అయింది. నాట్ 100%, మోర్ దట్, బియాండ్ దట్. సో ఎస్ దిస్, ఆయన అన్న ఆలోచనని మనందరం కూడా, ఇప్పుడు ప్రతిపక్షాలు కానీ, ప్రజలు కానీ, ఎంటర్ప్రెన్యూర్స్ కానీ, విద్యార్థులు కానీ, వీళ్ళందరిది కూడా భాగస్వామ్యం ఉంది సార్. రేపొద్దున్న ఈ పెట్టుబడులు ఏవైతే వస్తున్నాయో ఒక ముఖ్యమంత్రి, ఒక గవర్నమెంట్ కాదు, ముఖ్యమంత్రి కింద స్థాయి ఉద్యోగులు కానీ, ప్రజలు కానీ, అందరిది ఉంది భాగస్వామ్యం.
విశాఖలో గతేడాది నిర్వహించిన భాగస్వామ్య సదస్సు కంటే ఈ ఏడాది రెట్టింపు స్పందన వచ్చిందని సిఐఐ ఏపీ ప్రెసిడెంట్ శివకుమార్ అన్నారు. సన్ రైజ్ ఏపీ వైపు గ్లోబల్ ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఉన్నారని, ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం అందుతుండటంతో ఈ వేగం మరింత పెరగనుందన్నారు శివకుమార్. ఫస్ట్ ఎడిషన్ తర్వాత ఆయన లాస్ట్ డే అనౌన్స్ చేశారు కంక్లూజన్లో ఈసారి సెకండ్ ఎడిషన్ కూడా ఇక్కడే జరగాలి అని. సో ఆయన కోరికపైన ఈసారి సిఐ కూడా లీడ్ తీసుకుని ఇక్కడ చేయడం జరిగింది. సో థర్డ్ ఎడిషన్ జరుగుతుందని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఈసారి లాస్ట్ టైం కన్నా ఎక్కువ స్పందన లభించింది. నాట్ ఓన్లీ ఫ్రమ్ విత్ ఇన్ కంట్రీ, అవుట్ సైడ్ కంట్రీ ఆల్సో రోడ్ షోస్ చేయడం వల్ల వాటి వల్ల. కానీ సో థర్డ్ ఎడిషన్ ఆయన కోరుతారని చెప్పి మేము అనుకుంటున్నాం. అయితే మటుకు జరుగుతుందని అనుకుంటున్నాం. ఖచ్చితంగా సిఐ కూడా సీఎం గారంటే బాగా ఇష్టం. విశాఖలో జరుగుతున్న 2 రోజుల సిఐఐ భాగస్వామ్య సదస్సులో పాల్గొన్న మరికొంతమంది ఇండస్ట్రియలిస్టుల స్పందనను చూద్దాం. బట్ వచ్చిన వాళ్ళతో చాలా మందితో ఇంటరాక్ట్ అయ్యాము. ఇంటరాక్ట్ అయితే వాళ్ళు చాలా పాజిటివ్గానే ఉన్నారు. అందులో పర్టికులర్గా యూఏ నుంచి వచ్చిన బిఆర్ శెట్టి అని ఒక ఆయన ఉన్నారు. ఆయన మా ఫార్మా ఇండస్ట్రీకి సంబంధించిన ఆయనతో మాట్లాడుతుంటే యూ హ్యావ్ ఏ ఎక్సలెంట్ లీడర్ ఉన్నాడు. ఆ లీడర్ దగ్గర మేము $1 బిలియన్ కూడా ఇనీషియల్గా ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నామని చెప్పారు. కాబట్టి అంతా పాజిటివ్గానే కనపడుతుంది ఫస్ట్ డే వరకు. ఒకటి ఏంటంటే స్పెషల్ స్టేటస్ అనేది కాన్స్టిట్యూషనల్గా మనకు ప్రాబ్లం వచ్చిందని తెలిసింది మనకి. సో దానికంటే స్పెషల్ ప్యాకేజెస్ ఇచ్చి స్టేట్ని బాగా ఎఫర్ట్ పెడుతున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి లాట్ ఆఫ్ ఫండ్స్ తీసుకోవడం ఉంటుంది. దాంతో బాగా రిజల్ట్స్ వచ్చినాయి. ఫండింగ్ బాగా వస్తుంది స్టేట్కి. దానివల్ల ఏమైతే లాంగ్ టర్మ్లో మనం ఆలోచించుకుంటే ఈ స్పెషల్ ఫండింగ్ రావడం వలన చాలా స్టేట్కి బెనిఫిట్ వస్తుంది. ఎందుకంటే ఈ స్పెషల్ స్టేటస్ అనే దానికి కొంచెం కాన్స్టిట్యూషన్ వల్ల ప్రాబ్లం వచ్చింది. 2015 బిగినింగ్ నాటికే ఎల్ఎస్సిడి పొజిషను ఎవరు ఎంత పవర్ కావాలంటే అంత వాడుకునే పరిస్థితికి వచ్చింది. 2013-14 సంవత్సరంలో మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసాము. ఎక్స్పెన్సివ్ పవర్ పర్చేజ్ ప్రోగ్రామ్ అనేది పెట్టి ₹16 నుంచి ₹18 కూడా యూనిట్ పవర్ కావాలంటే ఇచ్చారు. అది ఈవినింగ్ 6 o'clock to 9 o'clock అయితే కంపల్సరీ ఎక్స్పెన్సివ్ పవర్ అనేది పెట్టారు. దానివల్ల స్పిన్నింగ్ మిల్స్ కానివ్వండి, ఐటీ పరిశ్రమ కానివ్వండి, మిగతా ప్రొడక్షన్ యూనిట్లు కానీ అన్నీ కూడా దెబ్బతినిపోయినాయి. అట్లాగే చిన్న మధ్యతరగతి పరిశ్రమలు ఆఖరికి ఒక పల్లెటూరులో చిన్న కారం మిల్లు నడుపుకోవాలన్నా, టైర్ పంచర్ షాప్ వేయాలన్నా కానీ కరెంటు లేని పరిస్థితుల్లో ఉండి ఇవాళ రాష్ట్రం పూర్తిగా ఎలక్ట్రిసిటీ అంటే ఎంతైనా వాడుకోవచ్చు అనే పరిస్థితికి వచ్చింది. అదేవిధంగా రోడ్ నెట్వర్క్ కూడా విపరీతంగా డెవలప్ చేయడం. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసిన తర్వాతనే చంద్రబాబు నాయుడు గారు ఇండస్ట్రియల్ ప్రమోషన్ అనేది మొదలుపెట్టారు. అక్కడ మొదలుపెట్టిన తర్వాత 2016 జనవరిలో మొదటి పార్ట్నర్షిప్ చేశారు. ఇక్కడ వచ్చిన అనేక మంది పారిశ్రామికవేత్తలు, అదేవిధంగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, కొత్తగా నేను కూడా పారిశ్రమ పెట్టాలని వచ్చేవాళ్ళు అనేక మందిని చూస్తూ ఉన్నాం మనం. గతంలో అనేక మంది పారిశ్రామికవేత్తలు మీకు కూడా తెలుసు, ఇన్ని సంవత్సరాల నుంచి మీరు కూడా బిజినెస్ ఫీల్డ్ని చూస్తూనే ఉన్నారు. గత సంవత్సరం వచ్చి ఎగ్జిక్యూట్ చేసిన వాళ్ళు మేము ఆనందంగా ఇక్కడికి వచ్చి ఎగ్జిక్యూట్ చేశామని షోకేస్ చేయడానికి కూడా వాళ్ళ యూనిట్ మేము ఎస్టాబ్లిష్ చేశాము, ఇది మా యూనిట్ అని షోకేస్ చేయడానికి కూడా వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇవి సన్ రైజ్ ఏపీ సమ్మిట్ స్పెషల్ బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు TV5.